సో ఫైనలీ గుడ్ మార్నింగ్. మొన్ననే యూఎస్కి వచ్చినట్టుంది. కొన్ని డేస్లోనే మళ్ళీ ఇండియాకు పోయే టైం కూడా వచ్చేసింది. సో మనం పోతుంది మన కార్లోనే. నెక్స్ట్ ఇంకొక కార్ కూడా వస్తుంది, క్రైస్లర్ నిన్న తీసుకొని వచ్చింది. లగేజెస్ ఎవ్రీథింగ్ ప్యాక్డ్. హలో, ఇప్పుడే తీపి తినిపించి నర్సాడు ఫెరీరోస్ వచ్చా. సో ఇవే లగేజెస్. సో మన 2 బ్యాగ్స్ ఇందులో పెట్టేసినాం. ఇప్పుడు మినీ వ్యాన్లో మిగతా అన్ని చెక్-ఇన్ బ్యాగ్స్ అన్ని దీంట్లోనే పెట్టినాం. మొత్తం 4 పెద్ద చెక్-ఇన్ బ్యాగ్స్ దీంట్లోనే పెట్టేసినాం. జస్ట్ మనకు కావాల్సిన బేసిక్ ఒక బ్యాగ్ మాత్రం మన కార్లో పెట్టుకొని తీసుకెళ్ళినాం. సో గైస్, ఇక మనం ఫీనిక్స్కి స్టార్ట్ అయినాం. మన కార్ ఫ్యూయల్ వేస్తూనే ఉంటుంది. సో మళ్ళీ ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ చెప్పాలా. ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఉంది, ఇంకొక హాఫ్ ట్యాంక్ కొట్టిస్తామని చూస్తున్నాము. ఫీనిక్స్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి మనకేం ప్రాబ్లం ఉండదు. మొత్తం గింటలో కొట్టాను. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మనం ఇన్ కేస్ క్యాష్ ఉంది అంటే లోపల కౌంటర్కి వెళ్ళి వానికి ఇచ్చేస్తే వాడు ఎలో చేస్తాడు. క్యాష్ లేదు అనుకుంటే త్రూ కార్డ్ ఆర్ ట్యాప్ ఆర్ ఎనీథింగ్ అనుకుంటే ఇక్కడనే మనం చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ట్రిప్ ఇంట్లో ఎవరికి తెలియదు నేను వస్తున్నా అని. ఈరోజే వస్తున్నా అని తెలీదు. వాళ్ళకి తెలుసు నెక్స్ట్ మంత్ వరకు రావచ్చు అన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. దే హ్యావ్ నో ఐడియా నేను ఇంత జల్ది వస్తున్నా అని. నేనే అనుకోలేదు ఇంత జల్ది పోతా అని. లెట్స్ గో. సో గైస్, హాఫ్ ట్యాంక్ ఫిల్ చేసేసినాం. చలో ఇప్పుడు మిగతా చేంజ్ తీసుకొని నెక్స్ట్ పని ఏంది, ఇంకా మన దోస్తులు కూడా మనం కలవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా చూయింగ్ మీటబుల్ చూసుకుంటే మనం నడుస్తున్నట్టు బి థింకింగ్. సో 2 మింట్ గమ్స్ తీసుకొని చలో మన ప్రయాణం స్టార్ట్. ఇట్స్ గోనా బి ఫర్ లైక్ 2 days కదా. సో ఇంకొక 2 hours వెళ్దాం. ఇప్పుడు 6:50 అవుతుంది. ఎగ్జాక్ట్ 200 kilometers. మన వెబ్ చెక్ ఇన్ ట్రై చేసినాం, వెబ్ చెక్ ఇన్ దొరకలేదు. లెట్స్ సీ. పొద్దున వెదర్ మంచిగా ఉందా? వచ్చేసినాం. చిన్న బ్రేక్ కోసం అయినాం ఇక్కడ గ్యాస్ స్టేషన్లో. ఇంకొక 20 minutesలో మనం ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాం. ఫస్ట్ మన ప్లాన్ ఏంటంటే టెంపుల్కి పోవాలా. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి ఒక దర్శనం చేసుకొని నెక్స్ట్ ఎయిర్పోర్ట్. సో మన దర్శనం అయిపోయింది. నెక్స్ట్ మనం ఫుడ్ కోసం ఆలోచించినాం. ఫుడ్ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ ఉండే. కొత్త ఫుడ్ ట్రై చేద్దామంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు ఎందుకు అట్లాంటి స్టంట్లు అని చెప్పేసి లైట్ తీసుకుందాం అనుకున్నాం. సో ఎయిర్పోర్ట్లో తినేద్దామని ఫైనల్లీ ఫిక్స్ అయిపోయినాం. మన వాళ్ళు కూడా ఇంకొక బ్యాచ్ ఉండే కదా వేరే కార్లో, వాళ్ళు కూడా దర్శనంకి వెళ్ళి ఉండే. అప్పుడే వాళ్ళు చేసేసుకున్నారు. ఇక దారిలో అట్లనే ఒక బ్యాగ్ కూడా తీసుకొని ఉండే. దాని గురించి కూడా ఆలోచించినాం. ఇక టైం కూడా మేనేజ్ చేయాలి. మనకు ఆల్రెడీ 3 గంటలు ఉండే ఎక్స్ట్రా. సో దారిలోకి వెళ్ళిపోయినాం. ఇక మనం ట్రాఫిక్ కూడా బాగానే తాకింది మనకు దారిలో. ఇక్కడ ఒక 15-20 నిమిషాలు లేట్ అయింది మాకు. సో మన ట్రిప్ బ్రేక్ డౌన్ వచ్చేసి, ఫస్ట్ మనం ఫీనిక్స్ నుంచి లాస్ ఏంజలస్ వెళ్తున్నాం. అది డొమెస్టిక్ ఫ్లైట్ 2 hours. లాస్ ఏంజలస్ నుంచి లండన్కి వెళ్తున్నాం. లండన్కి 10 hours. లండన్ నుంచి హైదరాబాద్ మళ్ళీ అదొక 10 hours. మొత్తం 24 hours విత్ లేఓవర్స్ 30 hours మన ఫ్లైట్ ట్రిప్. సో మన బ్యాగ్స్ అని వచ్చేసినాయి. మనం ముందు వచ్చేసినాం. మన వాళ్ళు ఇంకా రాలేరు. వాళ్ళ కోసం వెయిటింగ్. అసలైన బ్యాగ్స్ అన్ని వాళ్ళ దాంట్లోనే ఉన్నాయి. వాళ్ళ కోసం చూసుకుంటే అక్కడనే 10 నిమిషాలు మాకు ఇంకా ఎక్కువ లేట్ అయింది. ఎగ్జాక్ట్ మేము గేట్ దగ్గర ఉన్నాం 26. వాళ్ళు వేరే గేట్ దగ్గర ఉన్నారంట. సో గైస్, మనది ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది. మనది కూడా అయిపోయింది. అయితే మా స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఫేస్ వాష్ ఇంకా మాయిశ్చరైజర్ ఒకటి ఉండే. అది మనం బ్యాగ్లో పెట్టినా తీసి బయట పడేసిరు. ఇట్లా ఎయిర్పోర్ట్ ఎంటర్ కాగానే డిలేలో పంచాయతీ స్టార్ట్. మా ఫ్లైట్ 30 minutes డిలే అయింది. ఫీనిక్స్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. తెలిసి కంటైనర్ ఉంది ఇక్కడ.
ఆ 30 minutes డిలే కాస్త గంటన్నర డిలే అయింది. అలానే కూస్తున్నాము. ఆల్రెడీ 4 గంటల ముందు వచ్చినాం. ఆడికే పంచాయతీ స్టార్ట్. ఇక లాస్ట్కి బోర్డింగ్ స్టార్ట్ చేసిర్రు. మా గ్రూప్ 8, 9 మాది లాస్ట్ మాదే గ్రూప్. మన ఫస్ట్ మీల్ వచ్చేసి ఒక బిస్కెట్, మనకు ఫస్ట్ ఫ్లైట్ డిలే అయింది. సో సెకండ్ ఫ్లైట్కి ఉరకాల్సి వస్తుంది. ఇక్కడనే మాకు ఇమిగ్రేషన్ జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఇప్పుడు టర్మినల్కి పోతున్నాం. ఎగ్జాక్ట్ గంట ఉందిరా మనకు ఫ్లైట్కి. సో అక్కడనే మా ఇమిగ్రేషన్ ఏదైతుందో చిన్న స్టాంపింగ్ అండ్ స్టఫ్ అదంతా అక్కడనే జరగాల. సో దానికోసమే పోతున్నాం. మనకు బోర్డింగ్ పాస్ మీద టర్మినల్ ఉండే కానీ గేట్ లేకుండే. ఆ గేట్ చెకింగ్ కోసము ఆ గంటకు ఒకసారి మారుతూ ఉండే. ఇక చెకింగ్ కన్ఫర్మ్ చేసుకొని ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోయినాం. ఆల్రెడీ మాకు ఆ గేట్ దగ్గర ఇమిగ్రేషన్ ఉంటుంది. అదొక పంచాయతీ. సో దబ్బ ఆడి కురుకుతూనే ఉన్నాం. దారిలో ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ఉండే. మన ఫ్లైట్ కూడా వచ్చేసి గేట్ దగ్గర ఉందంట. సో మన గంట సేపట్లో ఇమిగ్రేషన్ చేసుకోవాలా అండ్ యూ హ్యావ్ టు చెక్ ఇన్. అదొకటే పెద్ద పంచాయతీ ఉండే. ఇక అయిపోయింది బాగానే. మనకి అనుకున్నంత ఏం కష్టం లేకుండా 2 నిమిషాలు పాస్పోర్ట్ తీసుకొని పంపించేసింది. సో ఇదే మన ఫేమస్ LA ఎయిర్పోర్ట్. చాలా పెద్ద ఉండే ఎయిర్పోర్ట్. వాజ్ రియలీ క్రౌడెడ్ అండ్ మస్తు ఉండే వ్యూ మాత్రం లోపల. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఇమిగ్రేషన్ ఉంటుంది. అదొకటి మన పాస్పోర్ట్ చెక్ చేసి వీసా స్టేటస్ చెక్ చేసి, ఎందుకంటే వేరే కంట్రీకి వెళ్తున్నాం కాబట్టి. దాని తర్వాత మనకి ఇంకేముండదు. ఫ్లైట్ ఎక్కినామా మళ్ళీ దిగి లండన్లో దిగేసి లండన్ నుంచి డైరెక్ట్ మళ్ళీ ఇంకొక ఫ్లైట్ హైదరాబాద్కి ఎక్కినామా. సో మనకు మెయిన్ పంచాయతీ మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది. కస్టమ్స్ చెక్ జరుగుతుంది. అంటే ఏదైనా ఐటమ్స్ అటు ఇది తెచ్చినామా లేకపోతే మనం లగేజ్ మొత్తం చెక్ చేసి ఒక స్టాంపింగ్ వేసి పంపిస్తారు. మేమైతే ఏం ఆల్కహాల్ క్యారీ చేయలేదు. ఎందుకు దానికి మళ్ళీ డిఫరెంట్ పంచాయతీ ఉంటుంది పెద్ద. At this time, group 1, 2, and 3. సో ఎక్కిన 5 నిమిషాలకే మనకు స్నాక్స్ స్టార్ట్ చేసారు. ఫస్ట్ ఒక డైట్ కోక్ ఇంకా ప్రెట్జెల్స్ ఇచ్చినారు. ఇక దినేష్ మూవీ చూద్దామంటే నా స్క్రీనే పనిచేస్తలేదు. ఈ ఒక్క వీడియో యానిమేషన్ చూసినా కథం ఇక బంద్. ఇది మొత్తం మన గ్లోబ్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నిటిని లొకేట్ చేసి మ్యాప్ చేస్తుండే. అది చూసుకుంటే టైంపాస్ అయినుండే. సో మళ్ళీ 2 hours కాగానే మనకు మెయిన్ కోర్స్ వచ్చింది. ఇది వచ్చేసి స్పెషల్ మీల్. నేను ముందే రిక్వెస్ట్ పెట్టినుండే హిందూ మీల్. అది దాగానే ఒక ఛాయ్ తాగినుండే. బేకార్ ఉండే ఛాయ్. సో నేను ఎపిసోడ్ 1లో పవర్ బ్యాంక్ అన్నా కదా, దానికి స్టాండ్ లెక్క కూడా వాడుకోవచ్చు. నైట్ కాగానే నా స్క్రీన్ ఎట్లయినా పనిచేయలేదు. ఇక అదే కాపాడింది మనని. మూవీ మొత్తం వెబ్ సిరీస్ చూసుకుంటూ వస్తున్నాం. పొద్దున్నే లండన్కి ఇంకొక గంట రీచ్ అయ్యే ముందు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద వర్స్ట్ బ్రేక్ఫాస్ట్. అది తిని హాలతే ఖరాబ్ అయిపోయినుండే. ముఖం మొత్తం టయర్డ్ అయిపోయింది ఆల్రెడీ అన్ని గంటలు ప్రయాణం చేసి. నెక్స్ట్ ఇంకా 10 గంటలు మళ్ళీ ఇంకొక ఫ్లైట్ ఉంది. దానికి ఇంకొక 2 గంటలు ఇక్కడ 3 గంటలు లేవర్ ఉండే. ఇక కూర్చొని వెయిట్ చేసి సో ఫైనల్లీ బోర్డింగ్ స్టార్ట్ చేసినారు. దిస్ ఈజ్ అ 10-hour ఫ్లైట్. ఇది అయిందంటే డైరెక్ట్ మన ఇంట్లో ఉంటాం ఇక మనం. సో ఈ ఫ్లైట్ వచ్చేసి మనకి బోయింగ్ 277. చాలా బాగుండే ఫ్లైట్. రియలీ గుడ్, నీట్గా ఉండే. మనకి ఒక మెన్యూ ఇచ్చినారు. స్టార్టింగ్ ఫస్ట్ డ్రింక్స్ ఇచ్చినారు అక్కడ పెట్టినాయి. అండ్ దెన్ మెన్యూలో మనం ఆల్రెడీ మీల్ రిక్వెస్ట్ చేసుకొని ఉండే. సో ప్రతి ఇంటర్నేషనల్ ఫ్లైట్లో మనకి బెడ్షీట్ ఇస్తారు. అది మేము కింద ఇచ్చినాం. దీంట్లో మనకి ఎక్స్ట్రా ఐ మాస్క్ ఇచ్చినారు. దాంతోపాటు చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఒక పేర్ ఆఫ్ సాక్స్ కూడా ఇచ్చినారు. అట్లనే దాంట్లో ఒక పెన్ కూడా ఉండే, అది పక్కన కూడా ఇచ్చినాం. ఒక టూత్ బ్రష్ ఇంకా దాని పేస్ట్ కూడా ఇచ్చినారు. ఇది కూడా నేను ముందే రిక్వెస్ట్ చేసిన మీల్, హిందూ స్పెషల్ మీల్. మనకు ఒక సాలడ్ ఇచ్చినారు యాజ్ వెల్ యాజ్ ఒక డెజర్ట్ ఇచ్చినారు. ఇట్ వాస్ రియలీ గుడ్. మెయిన్ కోర్స్లో నేను నాన్ వెజ్ పెడితే వెజ్ ఇచ్చారు. దాని రిప్లేస్మెంట్లో మటన్ కట్లెట్ ఇచ్చారు. దట్ వాస్ రియలీ బ్యాడ్. నన్ను ఎందుకు సత్తాయించడం వదిలేసినాం. నైట్ డిన్నర్లో మనకు రోటీ, ఫ్రూట్స్ అండ్ చోలే భటూరే లెక్క ఇచ్చారు. చాలా బాగుండే అది. అది తినేసి వాడుకున్నా. మనోడు ఎస్టిమేటెడ్ టైం కన్నా జల్దీ తీసుకొని వచ్చాడు. ఇంకా 13 నిమిషాలు ఉండే. మెల్ల మ్యాప్ పెట్టుకొని చూస్తూ ఉన్నా, సర్లే వచ్చేసినాం కదా అని. ఇటు జల్దీ తీసుకొని వచ్చినా అని చెప్పేసి ఓ ట్రాక్ ఆడనే ఉంది. మనోడు ఆడ కాకుండా అక్కడక్కడనే రౌండ్ తిప్పుతుండు.
ఒక్క చుట్టూ తిప్పితే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వికారాబాద్ తీసుకుపోతుండు, మళ్ళీ అక్కడనే రౌండ్ వేసి మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అట్లా 3 సార్లు తిప్పిండు. అమ్మ నేను అది చూసుకుంటేనే పరిశాన్ అవుతా ఉన్నాడు, ఎందుకు ఎన్నిసార్లు తిప్పుతున్నాను. ఆడాన్నే రౌండ్స్ వేసుకుంటూ మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఫైనలీ టు హోమ్ టౌన్. ఆ ఫీలింగే వేరే ఉండే. అనుకున్న టైం వచ్చేసింది. అస్సలు ఆత్రం ఆగలేకుండే కింద పోవాలా జల్లూరుకాలని. ఆ ఫేస్లో ఒక తెలియని హ్యాపీనెస్ రాగానే. నెక్స్ట్ మనకు పంచాయతీ కస్టమ్స్ ఉండే, అది అనుకున్నట్టే ఈజీగానే మంచిగానే అయింది. అది రాగానే కింద మన వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు క్యాబ్ సర్వీస్ వాళ్ళు. అట్లానే నా లగేజ్ కూడా పంచాయతీ అయింది. ఎవరో ముందే వాళ్ళు తీసుకొని సైడ్కి పెట్టేసారు. నేను ఇలానే చూసుకుంటున్నా, బెల్ట్ మీద దొరకలే, లాస్ట్కి దొరికింది. ఇక నా ఫ్రెండ్స్ వచ్చి పిక్ చేసుకోనికి. మన వాళ్ళు 3 గంటల నుంచి వెయిట్ చేస్తారంట నా కోసం. సో హ్యాపీ అనిపించింది. దిగంగానే మన వాళ్ళని కలిసి ఇక మా పంచాయతీలన్నీ మాట్లాడి నెక్స్ట్ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చేది ఉండే. వీళ్ళే మా ఫ్రెండ్స్. నేను వీడియోస్ అక్కడికి తీయాలి, వాళ్ళ సైడ్ నుంచి ఇంకొక వీడియో ఉండే, అది నేను కొంచెం ప్లే చేసిన. నెక్స్ట్ ఇంటికి వచ్చేసిన. ఇది మా అమ్మకి అస్సలకి ఐడియా లేదు. బయట మా అమ్మ ఇల్లు కాడ ఏదో పని చేస్తుంది, వాచ్మెన్ రాలేడంట. మా అమ్మ రియాక్షన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏడవద్దంటే మంచిగా హ్యాపీ ఉండాలి, హ్యాపీ ఉండాలి. సో మా డాడీ బయట ఉండేదంట. ఇక మా చెల్లెని సర్ప్రైజ్ చేయడానికి ఆమె రూమ్కి వెళ్ళిపోయినా. ఆమె లైట్ అయ్యంగానే లేచి కూర్చుంది. వాళ్ళతో ముచ్చట్లన్నీ మాట్లాడి నాకు అప్పుడు గుత్తొంకాయ సాంబార్ క్రేవింగ్ ఉండే, అది చేయించుకున్నా. దాంతోపాటు సమ్ చికెన్ రైతా. అవి అస్సలు చికెన్ 100 సార్లు తినుంటా అని అసలు మంచి ఒథెంటిక్ ఫుడ్డే దొరకలేండి అని అది చేయించుకున్నా. మా చెల్లి మా అమ్మతో కూర్చొని చాలా డేస్ అయిన ఉండే. డాడీ మిస్సింగ్, అప్పుడు ఆయన వర్క్లోనే ఉండే, రాలేకపోయిండు. మెల్ల గప్చుప్ క్రేవింగ్ అయిన ఉండే, గప్చుప్ కూడా వేసేసిన. సో దిస్ ఈజ్ ఎపిసోడ్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.